తమిళ సినీ ప్రపంచంలో మారుమోగుతున్న ఒక పేరు త్రిష. సినిమాల్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన ఆమె ఇప్పుడు రాజకీయాలు, వ్యక్తిగత జీవితాల చర్చలు, వివాదాల మధ్య కేంద్ర బిందువుగా మారింది. ఒకవైపు సినీ విమర్శలు, మరొక వైపు వ్యక్తిగత వివాదాలు, ఇంకొక వైపు రాజకీయాల్లోకి వస్తుందన్న ప్రచారం. అసలు త్రిష చుట్టూ జరుగుతున్న ఈ హడావిడి వెనక ఏం జరుగుతోంది? త్రిష నిజంగానే సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందా? ఇప్పుడు ఇదే అంశం తమిళనాడు రాజకీయాల్లోనే కాదు, సినీ వర్గాల్లోనూ పెద్ద చర్చగా మారింది. ఈ మధ్య కాలంలో సినీ నటి త్రిష పేరు వార్తల్లో మారుమోగుతుంది. ఏ న్యూస్ పేపర్ చూసినా, ఏ సోషల్ మీడియా తెరిచినా త్రిష గురించే చర్చలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు సినిమాలతో వార్తల్లో నిలిచిన ఆమె ఇప్పుడు వివాదాలు, రాజకీయాల చర్చలతో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల నటుడు విజయ్ త్రిష గురించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో చివరకు ఆయన త్రిషకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఈ వివాదం చల్లారక ముందే మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. నటుడు విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిందన్న వార్త తమిళ సినీ ప్రపంచాన్ని కుదిపేసింది. తన భర్త ఒక నటితో సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం కారణంగా తాను విడాకులు కోరుతున్నానని సంగీత పేర్కొన్నట్టు ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల్లోనే విజయ్, త్రిష కలిసి చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకలో కనిపించడం మరోసారి పెద్ద చర్చకు దారితీసింది. ఇదిలా ఉండగా మరో సీనియర్ నటుడు పార్థిబన్ కూడా త్రిషపై చేసిన వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు. ఆయన చేసిన వ్యాఖ్యలను త్రిష తీవ్రంగా ఖండించడంతో ఆపై పార్థిబన్ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. తర్వాత తన మాటలు పొరపాటుగా వచ్చాయని మరోసారి వివరణ ఇచ్చారు. ఇలా వరుసగా జరుగుతున్న వివాదాల మధ్య త్రిష పేరు మరింతగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల త్రిష నటించిన విడాముయార్చి, థగ్ లైఫ్ చిత్రాలు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచాయి. ఆ చిత్రాల్లో ఆమె నటన, ఎంచుకున్న పాత్రలపై కూడా తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. ఇదే సమయంలో త్రిష కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఆమె సినీ జీవితంపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగులో చిరంజీవితో కలిసి నటిస్తున్న విశ్వంభర చిత్రం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. మలయాళంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తమిళంలో సూర్యకు జంటగా నటించిన కరుప్పు చిత్రం మాత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాల తర్వాత త్రిష కొత్తగా చిత్రాలను ఒప్పుకోవడం లేదని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ పరిస్థితుల్లోనే త్రిష రాజకీయాల్లోకి వస్తుందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే గతంలో తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, రాజకీయాలు తనకు తెలియవని త్రిష స్వయంగా పేర్కొన్న విషయం కూడా గుర్తు చేస్తున్నారు కొందరు. కానీ పరిస్థితులు మారుతున్న కొద్దీ ఆమె ఆలోచనల్లో కూడా మార్పులు వచ్చి ఉండవచ్చునని మరికొందరు అంటున్నారు. ఇప్పటికే తమిళ సినీ ప్రపంచంలో దళపతిగా పేరుగాంచిన నటుడు విజయ్ సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించి వచ్చే ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే త్రిష కూడా అదే పార్టీతో రాజకీయ ప్రయాణం ప్రారంభించే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సినిమాల్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన త్రిష ఇప్పుడు వివాదాలు, రాజకీయ ప్రచారాలకు కేంద్ర బిందువైంది. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది? ఆమె నిజంగానే సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి అడుగు పెడుతుందా, లేక ఇవన్నీ కేవలం ప్రచారమేనా అన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. కానీ ఒక విషయం మాత్రం నిజం,
త్రిష పేరు ఇప్పుడు తమిళ సినీ ప్రపంచాన్ని మాత్రమే కాదు, రాజకీయ వర్గాలను హీట్ ఎక్కిస్తోంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.